హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి మస్క్ మిలన్ తోటి జ్యూస్ అండి. అదేనండి, కర్బూజా జ్యూస్. ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని హాఫ్ కప్పు సన్న సగ్గు బియ్యం అంటారు కదా, సగ్గు బియ్యాన్ని వేసుకొని ఒక కప్పు వాటర్ వేసి ఒక అరగంట నానపెట్టుకుందాం. మీకు టైం ఉంటే 1 గంట 2 గంటలైనా నానపెట్టుకోవచ్చు. ఒక హాఫ్ అన్ అవర్ నానితే సరిపోతుంది. ఈ గిన్నెని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు నానిపోయిన తర్వాత పావు కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకొని 1.5 కప్పు వాటర్ పోసుకొని దీన్ని మనము ఉడికించుకుందాము. 1.5 కప్పు వాటర్ పోసి సగ్గుబియ్యాన్ని ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం మనకి తొందరగా నానిపోయినాయి కాబట్టి తొందరగా ఉడుకుతాయి అన్నమాట, ఒక 5 నిమిషాల్లోనే. ఇలా సగ్గుబియ్యం అంతా కూడా ఉడికిపోయిన తర్వాత ఇలా చూడండి, వాటర్ కూడా ఇంకి సరిగ్గా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఒక హాఫ్ కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాం కాబట్టి 2 కప్పుల మిల్క్ పోసుకుందాము. 2 కప్పుల పాలు పోసుకున్న తర్వాత ఇది ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాము. పాలల్లో సగ్గుబియ్యం కలిసి మంచి టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఇలా 2 కప్పుల పాలు కలిపి పోసుకున్నాక మనము ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. ఈ ఎండలకి ఇలా ఏ జ్యూస్ని ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అన్నట్లు వీడియో చూస్తున్నారే కానీ ఎక్కువ మంది లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది. ప్లీజ్ వీడియో చూసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇప్పుడు ఇవి ఉడికిపోయినాయి కదా, ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 టీ స్పూను కస్టర్డ్ పౌడర్ తీసుకొని దీన్ని వాటర్తో మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టాక ఇప్పుడు సగ్గుబియ్యం పాలల్లో ఉడికిపోయినాయి కదా, ఈ టైంలో మనము ఒకసారి చూసుకోండి, చక్కగా ఉడికిపోయినాయి. ఇందులోకి షుగర్ యాడ్ చేసుకుందాము. నేనైతే 3-4 టేబుల్ స్పూన్లు వేసాను. సరిపోకపోతే తర్వాత చూసి యాడ్ చేసుకోవచ్చు. 4 స్పూన్లు షుగర్ యాడ్ చేసిన తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిశ్రమం ఉంది కదా, అది ఒకసారి కలుపుకొని ఇలా మరలా పాలల్లోకి కలిసిపోయేలాగా ఈ కస్టర్డ్ మిశ్రమం కలుపుకుందాము. ఇదంతా కూడా కస్టర్డ్ మిశ్రమం వేసిన తర్వాత ఒక 3 నిమిషాలు ఆపకుండా కంటిన్యూస్గా దీన్ని ఇలా కలుపుకుంటూ ఉన్నాం. ఎందుకంటే అడిగి పట్టిపోకుండా ఉండటం కోసం ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 3 నిమిషాలు ఉడికించి దీన్ని చల్లార్చి పక్కన పెట్టుకుందాము. ప్లీజ్ అండి, మీరు ఇచ్చే లైక్ వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇంకా వీడియోస్ తెలియని వాళ్ళకి, ఛానల్ తెలియని వాళ్ళకి ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టండి. ఇలా అంతా కూడా ఉడికించుకొని 3 నిమిషాలు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లార్చి పెట్టుకోవాలి. ఇదంతా కూడా పూర్తిగా చల్లారేదాకా ఆరిపెట్టుకుందాము. అప్పటిదాకా కంటిన్యూస్గా గెరిటితో ఇలా కలుపుకుంటున్నాం. ఇది పూర్తిగా చల్లారిపోయాక కొంచెం థిక్నెస్ యాడ్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులో ఉంటే ఏమైనా ఎసెన్స్ వేసుకోండి. నా దగ్గర అయితే ఎసెన్స్ లేదు. ఇప్పుడు అందుకని చెప్పేసి 2 ఇలాచీలు దంచి వేసుకున్నాను మంచి ఫ్లేవర్ కోసం. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఈలోపు నేను కర్బూజాని కట్ చేసుకొని ఇందులో ఉన్న పల్ప్ అంతా కూడా రెండిట్లో ఇలా పల్ప్ తీసేసుకోవాలి. పల్ప్ తీసుకున్నాక దీని లోపల ఉన్న పల్ప్ని మనము స్పూన్తో తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని 1 కప్పు పాలు పోసుకొని మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పెట్టుకుంటే స్మూత్ టెక్స్చర్ వస్తుంది. ఈలోపు నేను ముందే 1 స్పూన్ సబ్జా సీడ్స్ని నానబెట్టి ఉంచాను వాటర్ వేసి. ఇప్పుడు ఈ చల్లారిపోయిన ఈ పాల మిశ్రమంలో మిశ్రమంలో ఈ కర్బూజా జ్యూస్ వేసేసుకోవాలి. కర్బూజా జ్యూస్ వేసుకొని పైనుంచి మనము ఇందాక నానబెట్టుకున్నాం ఇవన్నీ కదా సబ్జా సీడ్స్, ఇవి మొత్తంగా వేస్తున్నాను. ఇలా వేసేసుకున్నాక ఈ పాలల్లో కర్బూజా జ్యూస్ ఇవన్నీ కూడా కలిసిపోయేలాగా మొత్తం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇదంతా కూడా చక్కగా కలిసిపోయేలాగా కలిపేసుకుందాం. చూడండి, మంచి టెక్స్చర్ వచ్చేసింది కదా. ఇలా వచ్చిన దీన్ని మొత్తం అంతా కూడా కలిపేసుకొని సర్వింగ్ గ్లాస్ తీసుకొని లేదా గ్లాస్ తీసుకొని గ్లాస్లోకి 2 ఐస్ క్యూబ్స్ వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న జ్యూస్ వేసుకుందాం. చల్లగా అప్పటికప్పుడు తాగాలి అంటే 2 గ్లాసుల్లో కూడా ఇలా సర్వింగ్ చేసేసుకొని పైనుంచి కొన్ని జీడిపప్పుతో గార్నిష్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే సమ్మర్ రెసిపీ కర్బూజా జ్యూస్ రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, వీడియో చేసి లైక్ షేర్